ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న చైల్డ్హుడ్ ఫోటో అలాగే ఇప్పుడు ఫోటో కలుపున్న ఫొటోస్ కనబడుతున్నాయి కదా. ఇది మనం జస్ట్ ఒక్క ప్రాంప్ట్తో అది కూడా ఫ్రీగా 2 వెబ్సైట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 2 వెబ్సైట్స్ మీకు తెలిసిన వెబ్సైట్సే. ఇది ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మనకి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి చాట్ జీపీటీ. మీ అందరికి తెలిసిందే కదా. నేను ఆల్రెడీ చాట్ జీపీటీలో నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాను. మీరు ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అన్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసాము అంటే యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. నేను ఫస్ట్ ఇమేజ్ కింద అఖిల్ చిన్నప్పుడు ఫోటో తీసుకుంటున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. సెకండ్ ఫోటో వచ్చేటప్పటికి అఖిల్ ప్రెజెంట్ ఫోటో తీసుకుంటున్నా. నెక్స్ట్ మనకి ఇమేజెస్ ఏ సైజులో రావాలి ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆటో అని ఉంది కదా, దీని పక్కన డౌన్ యారో సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్ షార్ట్స్కి అలాగే యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి ఈ సైజెస్ అన్నీ ఉంటాయి. ఇందులో మీకు ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే వైట్ స్క్రీన్ 16:9 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ క్రియేట్ చేశా. ఈ ప్రాంప్ట్ వచ్చేటప్పటికి నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. నేను ప్రాంప్ట్ కాపీ చేశాను. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ కింద చేంజ్ అయిపోద్ది. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ లోపు నేను సెకండ్ వెబ్సైట్ గురించి కూడా చెప్తున్నా. సెకండ్ వెబ్సైట్ వచ్చేటప్పటికి జెమినీ వాళ్ళకి సంబంధించిన నానో బనానా. ఇది కూడా ఫ్రీ వెబ్సైటే. URL వచ్చేటప్పటికి gemini.google.com. ఇక్కడ మనకి క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్టైల్స్ ఉంటాయి. మీకు ఫోటో ఏ విధంగా రావాలి, నాకైతే సినిమాటిక్ స్టైల్లో కావాలి. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇందులో మనకి స్కెచ్ ఆప్షన్ ఉంటుంది, ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది, ఇలాగా చాలా స్టైల్స్ ఉంటాయి. నెక్స్ట్ అఖిల్ చిన్నప్పుడు ఫోటో అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సెకండ్ ఫోటో వచ్చేటప్పటికి ప్రెజెంట్ అఖిల్ ఫోటో ఉంది కదా, అది అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. ప్రివ్యూ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ప్రాంప్ట్ కాపీ చేశాను కదా, ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసా. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఫోటో క్రియేట్ అయిపోద్ది. మనం ఆల్రెడీ చాట్ జీపీటీలో ఇచ్చాము కదా, ఆ ఫోటో ఎలా వచ్చిందో చూద్దాం. చూసారు కదా, మనకి ఫోటో క్రియేట్ అయిపోయింది. మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ మారుద్దాం అనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సింపుల్ గా ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు. నాకైతే బ్యాక్గ్రౌండ్ మార్చక్కర్లా. డౌన్లోడ్ చేస్తున్న ఇమేజ్ మనకి రైట్ సైడ్ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే మనం జెమినైలో కూడా క్రియేట్ చేసాం కదా, ఇక్కడ జెమినైలో వచ్చేటప్పటికి నేను ఇమేజ్ సైజు ఓలా. మీకు ఒకేలా ల్యాండ్స్కేప్లోనే ఇమేజ్ కావాలనుకోండి, మనం ప్రాంప్ట్ ఇస్తాం కదా, ఈ ప్రాంప్ట్లో లాస్ట్లో ఇమేజ్ రేషియో మీకు ఒకేలా ఇన్స్టాగ్రామ్ కావాలి అంటే 1:1 ఇస్తారు. అలా కాకుండా మీకు ల్యాండ్స్కేప్ కావాలి అంటే 16:9 ఇచ్చారు అంటే మనకి వెడల్పుగా వచ్చుద్ది. మనకి నానో బనానాలో వచ్చేటప్పటికి ఇమేజ్ సైజ్ సెట్ చేసుకోవడానికి ఉండదు. మన ప్రాంప్ట్లోనే మన సైజ్ అనేది మెన్షన్ చేయాలి. ఈ ఇమేజ్ను కూడా డౌన్లోడ్ చేస్తున్నా. మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.